ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుంచి 28 వచనములు ధ్యానించుకోవాలి. అయితే వాటిలో మొదటి వాటి గురించి మనం నేర్చుకుందాం. అదేమిటనగా, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద నివసించు బలహీనమైన ఈ యొక్క జీవులతో దేవుడు గొప్ప సంగతులను, బలమైన సంగతులను మనకు నేర్పించగలవాడై ఉంటున్నాడు. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన దేవాది దేవుడు మనుషులను విమోచించడానికి, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అందరి పాపములను పరిహరించడానికి ఆయన లోకమునకు రావాల్సి వచ్చి బెత్లెహేము అను చిన్న గ్రామమును, మరియా యోసేపు అను ఒక సామాన్యమైన కుటుంబమును ఎన్నుకున్నారు. ఆయన ప్రయాణములకు అనేక సార్లు చిన్న దోణెను, చిన్న గాడిద పిల్లను ఆయన ఎన్నుకున్నారు. శిష్యులుగా ఉండుటకు కూడా ఆయన చదువు వచ్చిన వారిని, అధికారంలో ఉన్నవారిని కాదు, కానీ సామాన్యమైన చేపలు పట్టే జాలరులను ఆయన ఎంచుకున్నారు. చిన్నవాటిని వాడుకొనుటకు మన దేవుడు ఆశించువాడని ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి. మనము పెద్దవారమైనామనుకుంటే మనం ఆయనకు పనికిరాము. అయినా మనము తగ్గించుకున్నప్పుడే ఆయనకు పనికి వస్తాం. దేవుడు మన యందు ఆనందిస్తాడు. తగ్గింపు హృదయం కలిగి నీవు వినయ విధేయతలు కలిగి ఉంటే అదే దేవునికి ఇష్టమైనటువంటి అర్హత నీలో. మొదటిగా ఇక్కడ చీమలు, 2 చిన్న కుందేళ్ళు, 3 మిడతలు, 4 బల్లి. వీటి ద్వారా ప్రభు నేర్పించే సత్యముల్లో మొదటిగా చీమల గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. మనం ఎప్పుడైనా సరే ఒకసారి చీమలను గమనించినట్లయితే అవి ఆహారమును తీసుకునేటప్పుడు గుంపులుగా ఉంటాయి, కానీ వెళ్ళేటప్పుడు అవి ఒక వరుస క్రమమును అనుసరిస్తూ డిసిప్లిన్గా వెళ్తాయి. చీమలు చురుకుగా ఉంటాయి. వాటి దగ్గర సోమరితనం అనేది ఉండదు. న్యాయాధిపతి లేకున్నప్పటికీ అవి చాలా డిసిప్లిన్గా ఉంటాయి. సోమరితనములకు చోటివ్వక ఆసక్తితో వాటి పని వాటి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాయి. ఈనాటి మనుషులు సోమరులై ఏ పని చేయనలని వారిగాను, పరుల సొమ్మును ఆశించు వారిగాను, పరులను చూసి మచ్చరపడు వారుగానే ఉంటున్నారు తప్ప వారి పనులు వారు చేసుకోవడానికి ఏమాత్రము ఆసక్తి లేనివారుగా ఉంటున్నారు. అనేకులు తమ హృదయములను సాతాను తలంపులతో నింపుకొని తిని త్రాగి నిద్రపోవచ్చు, ఇతరులకు ఆటంకముగా, నష్టముగా జూదములు, రేసుల ద్వారా అబద్ధములు, లంచములు, దొంగతనము, హత్య, అసలు సొదొమ గొమొర్రా ప్రాంతములకు అతి దగ్గరగా నివసిస్తున్నారు. ఇటువంటి అసహ్యమైన కార్యములు, దేవునికి అయిష్టమైన కార్యములు ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా దీవించబడతారని మీరు ఆశిస్తున్నారు? దేవుని ద్వారా చీమలు ఎంతో చక్కగా క్రమంగా నడుచుకుంటూ ఉంటాయి, ఒకదానికొకటి సహకరించుకుంటాయి, కష్టపడి పని చేస్తూ ఉంటాయి. అవి చాలా చురుకుగా ప్రయాణం చేస్తాయి. వాటికి న్యాయాధిపతి లేడు, ఒక లీడర్ లేరు, బోధకుడు లేరు, నాయకుడు లేడు, కానీ చాలా క్రమశిక్షణతో నడుస్తాయి. కష్టకాలంలో రాబోతున్నది, వర్షాకాలం వస్తున్నది కనుక ఎండాకాలంలోనే వాటికి కావాల్సినటువంటి ధాన్యమును సమకూర్చుకొని వాటి కొట్లను నింపుకుంటాయి.
ఇది సంపాదించుకునే సమయము, ఇది రాబోయే కష్టాలను తప్పించుకున్నటకు సిద్ధపడే సమయము అని చీమలు గ్రహించుకుంటున్నాయి. అయితే మనుషులుగా మనము తినుచు తాగుచు సుఖించుచు బ్రతుకుచున్నాము, కానీ ఇది రక్షణ పొందవలసిన సమయము, ఇది ఆత్మలను సంపాదించుకోవలసిన సమయము, ఇది ప్రభువు రాకడ కొరకు సిద్ధపడవలసిన సమయమని గ్రహిస్తున్నామా? దేవుని యొక్క పనుల యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనము హృదయ పరిశీలన చేసుకున్నాం. ఇంత చిన్న జీవులకు ఉన్నటువంటి జ్ఞానము మనకు లేనట్లయితే మనం ఏ విధంగా తండ్రి ఎదుట నిలబడగలము? ఏ విధంగా దేవాది దేవుని మెప్పును పొందగలము? ఒరే సహోదరి సహోదరులారా, మనము కష్టపడవలసింది క్షేమమైన ఆహారం కొరకు కాదు, కానీ ఈ లోకంలో నశించునైన సంపాదన స్థిరము కాదు, శాశ్వతం కాదు, కానీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని సామెతలు 11:4 వాక్యం సెలవిస్తుంది. మన ధనము మనతో పాటు పరలోకమునకు రాదని మనము గ్రహిస్తే క్షయమైపోయే ఈ ద్రవ్యమును ఖర్చు పెట్టి అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటాం. అక్షయమైన ఆహారం ఏమిటి? అది ప్రభువే. ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. మన ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా. కాబట్టే ఈ లోక సంపాదన కొరకు ప్రయాసపడు వారము కాక పరలోక ఆశీర్వాదమును సంపాదించుకున్నట్టుకు మనము జీవనంలోనే ఆతృత పడవలసి ఉన్నది. దైవజనుడైన ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక సేవకుడు ఉన్నారు కదా. ఆయన ఆత్మఫలములను, భక్తిని, దేవుని ఆశీర్వాదములను పంచి ఇవ్వగలిగిన శక్తిని సంపాదించుకోవడానికి బదులు నయమాను యొక్క ధనమును ఆశించి ధనము కొరకు కకృతిపడి ఎలీషా వద్దనుకున్న దాని కొరకు పరిగెత్తుకుని వెళ్ళి మరి ధనము తెచ్చుకున్నప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, గెహాజీ, నా హృదయము నీతో పాటు రాలేదా అని. నిజము కదా. ఈ లోకంలో పనికి మాలిన వాటి కొరకు సంపాదించుకోవడానికి పరిగెత్తుచున్నప్పుడు దేవుడి హృదయము మనతో రాలేదా? ఆయన హృదయం, ఆయన ప్రేమను ఎల్లప్పుడూ మనకు గుర్తు చేయటలేదా? ప్రియ సహోదరి సహోదరులారా, అల్పకాల పాపభోగముల యందు ఆసక్తిని వదిలివేసి మన ప్రాణము పోగొట్టుకున్నట కంటే ఆత్మరక్షణ సంపాదించుకొని పరలోకము చేరుట ధన్యము కదా. ఇదే రక్షణ దినము, ఇదే సమయము. ఇప్పుడే వర్తమానము వినుచున్న నీవు, ఈ యొక్క వాక్యం వినుచున్న నీవు వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా ఇదే కోతకాలము కనుక సమయం ఇంకా లేదని గ్రహించుకో. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకో, ఆత్మీయ ఫలములను పొందుకోనండి. శాంతి, సమాధానము, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అను ఆత్మఫలములను సంపాదించుకున్నటకు ఆశపడండి. దేవుని ప్రేమలో అలసిపోక, నిర్లక్ష్యము చేయక, లేజీగా ఉండక, చీమల వలె జాగ్రత్త పడి మీ యొక్క ఆత్మకు అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకొనండి. దేవుడి వాక్యమును మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, చిన్న జీవులైనటువంటి చీమల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జ్ఞానము కలిగి నడుచుకున్నటకు సహాయము చేయండి తండ్రి. నీ పోలికన, నీ స్వరూపముందు మమ్మల్ని నిర్మించుకొని మా మీద ఎంతో ప్రేమతో ప్రాణము పెట్టి మమ్మల్ని కొన్నావు కదా తండ్రి. అంత గొప్ప రక్షణ ఏలు నిర్లక్ష్యము చేసేదము అయ్యా. అయ్యా, నీ యొక్క సన్నిధిని ప్రభువా, ఎంతమంది ఇంకా రక్షణ లేని వారు ఉన్నారో అటువంటి వారందరినీ గురించి జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టుచున్నానయ్యా. సహాయము చేయండి. సమయం ఉండగానే జాగ్రత్త పడి అనుకూల సమయంలోనే వారి యొక్క ఆత్మను రక్షించుకునే భాగ్యమును దయచేయండి. ఇంకా ఎక్కడెక్కడైతే సువార్త రీచ్ అవ్వట్లేదో ప్రభు, అక్కడంతా కూడా సువార్త పనులు జరగాలయ్యా. ఎంతోమంది సేవకులు బాధింపబడుచున్నారు ప్రభా. సువార్త కొరకు వారి యొక్క ప్రాణములు సైతం త్యాగం చేస్తున్నారు.
అటువంటి చోట కష్టాలలోనే ప్రభువా క్రైస్తవ్యము ఎంతో వర్ధిల్లింది. అనేకులు నీ కొరకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి. సువార్త పనులు నిర్లక్ష్యము చేయక నాయన నీ ప్రేమను ప్రకటించుటకు ప్రతి ఒక్కరూ వారి జీవితం ద్వారా సజీవ సాక్షులుగా జీవించుదురు గాక. అయ్యా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ అక్రతలు మీ పాదముల దగ్గర పడవేస్తున్నాను తండ్రి. వాటన్నింటికన్నా గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదమని నాయన వాటన్నింటి పట్ల ఏమాత్రము భయము లేక నా దేవుడున్నాడన్న ధైర్యంతో ముందుకు సాగిపోవాల విశ్వాసమును ప్రతి బిడ్డకు దయచేయమని, సంఘములను సంఘ కాపలను మిషనరీ ఎవాంజలిస్టులను మీ చేతులకు సమర్పించుకుంటూ పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయమని నా ప్రభును నా రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. God bless you all. Have a good day.